బొగ్గు వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రకంపనలు అయితే సృష్టించిందని చెప్పుకోవాలి. దీని మీద బట్టి విక్రమార్క కూడా స్పందించారు. అయితే దీని మీద ఏబిఎన్ రాధాకృష్ణ కూడా స్పందించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఈ ఇష్యూ ప్రభుత్వం వర్సెస్ ఏబిఎన్గా మారింది అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ చెప్పిన దానికి భయపడుతుంది అని కూడా ఆయన ఆరోపించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం మీడియా పంచాయతీ కాదు, మీరు చేసిన స్కాముల పంచాయతీ అనే, మీరు స్కాములు చేసి ఎందుకు మీడియాని దూషిస్తున్నారు అంటూ కూడా రాధాకృష్ణ మండిపడినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా స్కాములు జరిగాయా, రాధాకృష్ణ చెప్పింది నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంతటితో ఈ ఇష్యూ ఆగదు, నేను మీ ప్రభుత్వం చేసిన ప్రతి స్కామ్ని బయట పెడతాను అంటూ కూడా రాధాకృష్ణ మాస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వము వర్సెస్ మీడియా అన్నట్లుగా ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. అయితే ఇది కేవలం ఒక మీడియాకి సంబంధించే ఈ ఆరోపణలు జరుగుతున్నాయి అనేది కూడా లేకపోలేదు. మరి ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. అసలు ఈ వాదనలు నిజమేనా, నిజానిజాలు ఉంటే మరి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇందులో కొంతమంది సూత్రధారులు ఉన్నారు, కొంతమంది పాత్రధారులు ఉన్నారు. అయితే ఈ సూత్రధారుల వల్ల పాత్రధారులు కూడా ఇబ్బందులు పడుతూ మాకేమీ తెలియదు అని చెప్పుకుంటున్నారా? అయితే చెప్పుకుంటున్నారు మాకేమీ అని అంటే నిజంగా జరిగే ఉంటుందా అనే రకరకాల ఊహాగానాలు, రకరకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. మొత్తానికైతే ఏబిఎన్ చెప్పింది మాత్రం ఒకటే, ఇంకా మీ స్కాములు బయట పెడతాము అని. అంటే ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కుంభకోణాలకు పాల్పడింది, ఎటువంటి అవినీతి చర్యలు చేసింది అనేది త్వరలో బయటకు వస్తాయి అనేది చెప్తుంది. మరి దీని మీద కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అసలు ఈ మాటలన్నింటినీ తేలిగ్గా తీసుకుందా? నిజంగానే మరి ఈ కుంభకోణాలు జరిగాయి, అవన్నీ ఏబిఎన్ బయట పెడుతుంది అనే భయంతోనే ఏబిఎన్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందా? ఒకవైపు చూసుకుంటే మీడియానేమో మీడియా స్వేచ్ఛను ఇబ్బంది పెడుతున్నారు అంటూ మీడియా అంటుంది, ప్రభుత్వంపై బురద చెల్లుతున్నారు అంటూ కూడా ప్రభుత్వం అంటుంది. మరి ఈ రెండు వైపుల నుంచి ఎవరిది నిజము, ఎవరిది అబద్ధము అనేది తొందరలోనే తేలనుంది. మొత్తానికైతే ఈ ఇష్యూ ప్రభుత్వము వర్సెస్ మీడియాగా మారింది. ప్రభుత్వమేమో మీడియాను తప్పుపడుతుంది, మీడియానేమో ప్రభుత్వమే చేసింది కాబట్టి మేము చెబుతున్నాము. ఇది మీడియాకు సంబంధించింది కాదు, ఇది కేవలం ప్రభుత్వ స్కామే, ఇది స్కాముల వల్ల జరుగుతున్న పంచాయతీయే, మీడియా పంచాయతీ కానే కాదు అంటూ కూడా తేల్చి చెప్తుంది మీడియా సంస్థ. మరి చూడాలి ఏం జరగబోతుందో భవిష్యత్తులో. నిజంగా రాధాకృష్ణ చెప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగాయా, లేదంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి చేసిన ఆరోపణలు అనేది అతి తొందరలో తెలియనుంది.